సో టాప్ 10 టీజీపీఎస్సీ గ్రూప్ వన్లో ఇండియన్ పాలిటీలో టాప్ 10 టాపిక్స్ అంటే అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు. సో యూనిట్ వన్లో మనకి సెక్యులరిజం అండ్ బేసిక్ స్ట్రక్చర్ మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది. మోడల్ క్వశ్చన్ కెన్ బి లైక్ వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద సెక్యులరిజం ఇన్ ఇండియా. సో భారతదేశంలో లౌకికవాద రాజ్యాంగ నిబంధనలు ఏంటి? రెండు, బేసిక్ స్ట్రక్చర్ సంబంధించి వాట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇస్ దేర్ ఎనీథింగ్ రియల్లీ కాల్డ్ బేసిక్ స్ట్రక్చర్, అంటే మౌలిక స్వరూపం అంటే ఏంటి, అసలు మౌలిక స్వరూపం అనే అంశం ఉందా? ఇక రెండో యూనిట్లో రైట్ టు ప్రైవసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, ఈ అంశాల మీద క్వశ్చన్ అడగచ్చు. లైక్ ఈ క్వశ్చన్స్ ఎలా ఉండొచ్చు అంటే వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ, ఏకాంతపు హక్కు పరిధి ఏంటి, ఎక్స్ప్లెయిన్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ప్రైవసీ ఆఫ్ ఉమెన్, చిల్డ్రన్ అండ్ ఎల్జిబిటీ. అంటే ఏకాంతపు హక్కు పరిధి ఆ, అనే అంశాన్ని వివరిస్తూ మహిళలు, పిల్లలు, ఎల్జిబిటీల యొక్క ఏకాంతపు హక్కు గురించి రాయమంటారు. తర్వాత రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ ద టూ ఫేసెస్ ఆఫ్ ద సేమ్ కాయిన్ కమెంట్ అంటారు. అంటే హక్కులు బాధ్యతలు ఒకే నాణ్యానికి ఉండేటటువంటి రెండు ముఖాలు వంటివి, వ్యాఖ్యానించము. యూనిట్ 3లో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ గవర్నర్ డిస్క్రిషనరీ పవర్స్, ఈ రెండు అంశాల మీద క్వశ్చన్ ఉండొచ్చు. అంటే పార్లమెంటరీ సుప్రీం ఇన్ ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, హౌఎవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ ఏ రేషనల్ పార్లమెంట్ కమెంట్ అని. అంటే పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థలో పార్లమెంట్ అత్యున్నతమైంది, అయితే భారత రాజ్యాంగం ఒక హేతుబద్ధమైన పార్లమెంట్ని ఏర్పాటు చేసింది, వ్యాఖ్యానించము అనేది. లైక్ గవర్నర్ డిస్క్రిషనరీ పవర్స్ మేక్స్ ది పోస్ట్ అ రియల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ద స్టేట్, ఎక్స్ప్లెయిన్. అంటే గవర్నర్కు ఉన్న విచక్షణాధికారాలు ఆ పదవిని ఒక వాస్తవ కార్యనిర్వహణగా మారుస్తున్నాయి, వివరించము అని చెప్పి. తర్వాత యూనిట్ 4లో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ గురించి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గురించి, జ్యుడిషియల్ యాక్టివిజం గురించి అడగచ్చు. అంటే క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఆర్ లైక్ కోర్ట్ మార్షల్, కమెంట్ ఆన్ ద డిఫరెన్స్ బిట్వీన్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అండ్ ఆర్డినరీ కోర్ట్స్. అంటే పరిపాలనా ట్రిబ్యునల్స్ అనేటివి కోర్టు మార్షల్ లాంటివి, పాలనా ట్రిబ్యునల్కి సాధారణ కోర్టులకి మధ్య ఉండే తేడాలని వివరించము. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అండ్ సోషల్ యాక్షన్ లిటిగేషన్. సో ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి మరియు సామాజిక కార్య వ్యాజ్యానికి గల తేడా ఏంటి? హౌ డిడ్ ఇట్ మేడ్ ద సుప్రీం కోర్ట్ మోస్ట్ పవర్ఫుల్ సుప్రీం కోర్ట్ ఇన్ ద వరల్డ్. అంటే ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వల్ల సుప్రీంకోర్టు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సుప్రీంకోర్టుగా ఏ విధంగా మారింది. తర్వాత యూనిట్ 5లో ఫెడరల్ ట్రెండ్స్, తర్వాత 30 years ఆఫ్ 73rd 74th అమెండ్మెంట్స్, ఈ 73, 74 రాజ్యాంగ సవరణల 30 సంవత్సరాల అనుభవం నేపథ్యంలో క్వశ్చన్ అడగచ్చు. వాట్ ఆర్ ద రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ద యూనియన్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ధోరణులు ఏంటి, సజెస్ట్ మెజర్స్ టు మినిమైజ్ ది కంబాటివ్ ఫెడరలిజం. అంటే ఈ సంఘర్షణాత్మక సమాఖ్యల పరిస్థితులను తగ్గించడానికి సూచనలు చేయము, సజెస్ట్ మెజర్స్ టు ఎస్టాబ్లిష్ సింబయోటిక్ అండ్ కొలాబరేటివ్ ఫెడరలిజం. అలాగే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా, వై స్టేట్స్ ఆర్ ఎలక్టెడ్ టు ఎంపవర్ దెమ్. భారతదేశంలో స్థానిక సంస్థల యొక్క ప్రాధాన్యత ఏంటి, మరియు రాష్ట్రాలు ఈ స్థానిక సంస్థలని బలోపేతం చేయడానికి ఎందుకు సిద్ధంగా లేవు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగే అవకాశం ఉంది. వీటన్నిటిని ఇటువంటి క్వశ్చన్స్కి డిస్కస్ చేస్తూ ఒక ఫ్రీ హిట్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన క్విక్ రీజన్ ప్రోగ్రామ్ ఇది, ఉచితంగా అందించబడుతుంది అందరికీను. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. 28th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 9th వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రతిరోజు 10 to 1 అండ్ 2 to 5 PM 2 సెషన్స్లో ఉంటాయి. సో కేపీఐఎస్ ఢిల్లీ యాప్ ద్వారా మా యాప్లో ఈ ప్రోగ్రామ్ ఈ క్లాసులు వినొచ్చు. దీనికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇది పూర్తిగా ఫ్రీ ప్రోగ్రామ్. సో డైలీ 2 సెక్షన్స్ కవర్ చేస్తాం, మార్నింగ్ సెక్షన్లో ఒకటి, ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఒకటి. మొత్తం 15 సెక్షన్లు కవర్ అవుతాయి. కవరేజ్లో అంటే భాగంగా 2 సెక్షన్స్ ఫ్రమ్ ఈచ్ యూనిట్, 2 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ యూనిట్. ఇప్పుడు చెప్పినట్టుగా ప్రతి యూనిట్ నుంచి 2 ప్రశ్నలు, 10 ప్రశ్నలు ప్రతి సెక్షన్కి ఉంటాయి. మొత్తం అట్లా ఈ 5 పేపర్లకు కలిపి 150 క్వశ్చన్స్ ఆన్సర్స్ డిస్కస్ చేస్తాం. ఒక 10 ఎస్సేస్ కూడా చెప్తాం. ఆన్లైన్ ఉంటుంది, క్లాస్ రూమ్ ఉంటుంది. క్లాస్ రూమ్ వెన్యూ వచ్చేసి 21st Century IAS సంధ్యా థియేటర్ పక్కన ఆర్టీసీ క్రాస్ రోడ్.